హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 50వ భాగం. ఇక్కడ మనోజ్కి మైండ్ బ్లాస్ట్ అయిన ఫీలింగ్ వచ్చి, నేను విన్నది నిజమేనా అని మళ్ళీ డౌట్ వచ్చి ఫోన్ వైపు చూసేసరికి ఆ ఫోన్ కట్ అయి ఉండటంతో ఏమైనా భ్రమ పట్టానా అని అనుకుని బ్యాక్కి వెళ్ళి కాల్ లాగ్స్ లో టైమింగ్స్ చూసి, లేదు, నిజంగానే వీడు మనస్వితో నేను అనుకున్నట్టుగానే బిహేవ్ చేశాడు. మరి ఆ ముద్దు సాంగ్ కూడా నిజమేనా? బాబోయ్! ఈ సస్పెన్స్‌లు, ట్విస్ట్‌లు నా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఇది తెలుసుకోకపోతే నేనుండలేను అని హడావిడిగా వైట్ షర్ట్ మీద బ్లాక్ ప్యాంట్ వితౌట్ ఇన్ షర్ట్ వేసుకొని పరిగెత్తినట్టే బయటికి వెళ్తూ ఉంటే, మమత గారు అడ్డుకొని, "ఈరోజు మాయ దగ్గరికి వెళ్దాం. ఎలాగో నువ్వు లీవ్ తీసుకున్నావు కదా!" అని అన్నారు. మనోజ్‌కి తిక్కరేగి, "పోయి ఏం చేస్తావ్? దానికి దిష్టి తీసి హారతిస్తావా? ఏంటమ్మా నువ్వు? అర్జెంట్ పని మీద వెళ్తుండే మధ్యలోనే అడ్డగించిందే కాకుండా మాయ అంటూ ఏదేదో మాట్లాడతావు. దాని దగ్గరికి పోయి ఏం చెయ్యాలని నువ్వు?" అని కసురుకొని ముందుకి అడిగేయగానే మమత గారు కన్నింగ్ స్మైల్‌తో, "నీ పెళ్లి ఫిక్స్ చేయటానికి వెళ్తున్నాం" అని అన్నారు. దెబ్బకి మనోజ్ అడుగులు అక్కడే ఆగిపోయి, అప్పటి వరకు మమత గారు మాయకి తనకి పెళ్లి చేయాలనుకున్నది మర్చిపోయేసరికి, "ఏంటి? నువ్వు మాట్లాడుతుంది? మాయతో నాకు పెళ్ళా? పిచ్చి పట్టిందమ్మా నీకు? అసలు మా ఇద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మొర్రో అంటుంటే, బలవంతంగా పెళ్లి చేస్తామని మీరెందుకు అంటున్నారు?" అని చిరాకు పడ్డారు. ఇంతలో రూమ్‌లో రెడీ అయి వచ్చిన మనోజ్ నాన్నగారైన చక్రి గారు, "అదేంట్రా అలా అంటావు? మాయ చాలా మంచి అమ్మాయి. మీ అమ్మ చెప్పింది. నీకిష్టం లేకపోయినా మాయనే తన కోడలని ఫిక్స్ అయ్యింది. మీ అమ్మ మాటకి ఎదురు వెళ్తావా?" అని అడిగారు కోపంగా. "అంటే నా ఇష్టానికి విలువ లేదా?" అని మనోజ్ కూడా ఉక్రోషంగా అడిగితే, నువ్వు కూడా మాయని ఇష్టపడబట్టే కదా నీ ఫోన్‌లో మాయ ఫోటోలు ఉన్నాయి" అని మమత గారు సూటిగా మనోజ్ వైపు చూస్తూ అడిగారు. "అదేదో ఊరికే ఉంచుకున్నాను. నా ఫ్రెండ్ విశాల్‌తో పాటు తన ఫ్రెండ్ మనస్వితో కలిసి తీసుకున్న పిక్స్ అవి. ప్రత్యేకంగా మాయ పిక్స్ లేవు కదా" అని తన తడబాటు చూపించకుండా అనగానే, "నువ్వు ఏదైనా అనుకో, ఎక్కడికైనా వెళ్ళు. ఈరోజు నీ పెళ్లి చూపులు మీరిద్దరూ ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళం. మేమున్నాం కాబట్టి అన్నీ మేం మాట్లాడుకుంటాం. మీరు పెళ్లి చేసుకొని తీరాల్సిందే" అని అల్టిమేటం జారీ చేసి, "ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు" అని అన్నారు మమత గారు. మనోజ్ ఉక్రోషంగా చక్రి గారి వైపు చూస్తూ, "మీరేం మాట్లాడరా నాన్నా" అని అడిగాడు. ఆయన పెదవి విరిచి భుజాలు ఎగరేయగానే, ఇక తన చేతుల్లో ఏమీ లేదని, "మీ ఇష్టం వచ్చినట్టు చేసి చావండి. ఈ పెళ్లి ఎలానో జరగదు. ముఖ్యంగా మాయకి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కాబట్టి నాకు పెద్దగా నష్టమేమీ లేదు" అని చెప్పి బయటికి వెళ్తుంటే, "మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు మాయ దగ్గరికే వెళ్తున్నాను కదా! తనతో కూడా ఈ విషయం చెప్పు. సర్ప్రైజ్ ఇద్దామనుకుని తన అమ్మానాన్నలతో చెప్పొద్దని చెప్పాము. కానీ మీరిద్దరూ అర్జెంట్ పనుల మీద మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా!" అని అన్నారు మమత గారు సైడ్ స్మైల్‌తో. మనోజ్ పళ్ళు నూరుతూ, "లేదు, నేను దాని దగ్గరికి వెళ్ళటం లేదు. మీరే పోయి చెప్పుకోండి" అని బయటికి వెళ్లి బైక్ స్టార్ట్ చేయగానే, ఇటువైపు నుంచి భువన గారు ఫోన్ చేసి, "ఎక్కడ ఉన్నావు మనోజ్? ఇంకా రాలేదేంటి? ఇది ఒకటే గొడవ చేస్తుంది మనస్వి దగ్గరికి వెళ్ళాలని" అని కంగారుగా అన్నారు. మనోజ్ తన అమ్మగారితో మాట్లాడిందంతా మర్చిపోయి, "వస్తున్నా ఆంటీ, వెయిట్ చేయమని చెప్పండి" అని బైక్‌ని పరుగులు పెట్టించి, మాయని ఎక్కించుకొని మనస్వి విశాల్ దగ్గరికి వెళ్తూనే ఫోన్‌లో తను విన్నదంతా చెప్పేసరికి, "మాయ వాట్?" అని గట్టిగా అరుస్తూ ఆశ్చర్యపోయి,
వావ్! ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అంటే విశాల్ అన్నయ్య కూడా మనస్వి వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ ఒక్క కేస్‌లో మాత్రం 1 ఇయర్ కలిసి ఉండాలని వస్తే చాలు. ఇద్దరు చచ్చినట్టు కలిసుంటారు. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని మాయ ఎక్సైటింగ్‌గా అంది. హా! జరుగుతుందిలే. ఇప్పుడెందుకు ఈ విషయాలన్నీ అని ఫ్లాట్‌కి వెళ్ళేసరికి డైరెక్ట్‌గా విశాల్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే విశాల్ ఫ్రెష్ అయ్యి, డ్రెసప్ అయ్యి రెడీ అవుతూ ఉంటే బయట మనస్వి కంగారుగా వంటగదిలో వంట చేస్తూ ఉంది. పిల్లలు సరదాగా తన నాన్నమ్మ, తాతయ్యలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ యశస్వికి పల్లవి గారు, ప్రసాద్ గారు ఇద్దరు తన అమ్మమ్మ, తాతయ్యలని తెలీదు. తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి విశాల్ కూతురుగానే పెరుగుతూ, వాళ్ళే తన నానమ్మ, తాతయ్యలుగా చెప్తూ పెంచారు. అందుకే ఇప్పటికి కూడా తను వాళ్ళని నానమ్మ, తాతయ్య అనే పిలుస్తుంది. మనోజ్ లోపలికి వెళ్ళగానే, "బావ నేను విన్నది నిజమేనా? నువ్వు నువ్వు" అని నాంచుతూ ఉంటే, "ఏంటి? సరిగ్గా చెప్పు" అని విశాల్ సీరియస్‌గా అడిగాడు. "అది బావా, ఉదయం ఫోన్‌లో మనస్వి, నువ్వు, ముద్దు అని ముక్కలు ముక్కలుగా చెప్తూ ఉంటే, ఎహె! క్లారిటీగా చెప్పు. అసలే కోర్టుకి లేట్ అవుతుందని నేననుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి నసపెడుతున్నావు" అని అరిచాడు విశాల్. ఏదైతే అదయ్యిందని మనోజ్ గట్టిగా కళ్ళు మూసుకొని, "ఉదయం నువ్వు మనస్విని ముద్దు పెట్టుకున్నావు కదా! తను నీ డ్రెస్ వేసుకుందని తనకి వార్నింగ్ ఇస్తూనే హస్కీగా మాట్లాడావు కదా! నేను విన్నాను. అబద్ధం చెప్పాలని ట్రై చేయకు" అని కళ్ళు తెరిచి చూసేసరికి అసలు విశాల్ అక్కడ ఉండడు. ఆల్రెడీ రూమ్ దాటి బయటికి వెళ్ళిపోయాడు. మనోజ్ ఉక్రోషంగా పళ్ళు నూరుకుంటూ, చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడా? అని అనుకున్ అని అనుకుని తను కూడా బయటికి వెళ్ళేసరికి విశాల్ తన అమ్మానాన్నలతో పాటు పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు ఇప్పుడు. అక్కడ మనస్వి గురించి అడిగితే బాగుండదని వదిలేశాడు. మాయ లోపలికి రాగానే పల్లవి గారిని, ప్రసాద్ గారిని పలకరించాక మనస్వి దగ్గరికి వెళ్లి, "ఒసేయ్! నేను విన్నది నిజమేనా?" అని గుసగుసగా అడిగింది. "ఏం విన్నావని?" మనస్వి అయోమయంగా అడిగితే, "అది విశాల్ అన్నయ్య నీకు ముద్దు పెట్టాడంట కదా! ఎక్కడ పెట్టాడు? లిప్ టు లిప్స్ పెట్టాడా? బాగుందా టేస్ట్?" అని ఎక్సైటింగ్‌గా కళ్ళల్లో ఆతృత కనబరుస్తూ అడిగింది. మనస్వికి ఉదయం విశాల్ తనని టీజ్ చేయటం గుర్తు చేసుకొని తడబడుతూ, "అలాంటిదేమీ లేదు" అని గ్యాస్ వైపు తిరగగానే, "నీ తడబాటులోనే అర్థమవుతుంది. ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు. ఇంతకి ముద్దెలా ఉంది?" అని అడిగింది మాయ. మనస్వి మనసులోనే టెన్షన్‌గా, ఇప్పుడు దీనికి కానీ ఈ విషయం తెలిసిందంటే ఖచ్చితంగా చెత్తవాగి విశాల్ గారి దగ్గర నన్ను బుక్ చేస్తుంది. వామ్మో! అలా కానీ జరిగిందంటే అని అనుకుంటూ ఉదయం జరిగింది ఒక్కసారి రీల్ వేసుకొని, "నా వల్ల కాదు బాబోయ్!" అనుకుని గంభీరత్వం నటిస్తూ, అలాంటిదేమీ లేదని చెప్తే అర్థం గాదా? అయినా విశాల్ గారు నాకెందుకు ముద్దు పెడతారు? నువ్వు నీ పిచ్చి కాకపోతే. ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషన్ నీకు తెలీదా? అని చెప్పి, ఇక పద నువ్వు నీ పిచ్చి వాగుడు. పిల్లలకి ఫుడ్ పెట్టాలి. లేదంటే కోర్ట్‌కి లేట్ అవుతుంది" అని చెప్పి బయటికి వెళ్ళిపోతే, మాయ అయోమయంగా, "ఇదేంటి? వాడు ముద్దు పెట్టుకున్నారని చెప్పాడు. ఇదేమో అలాంటిదేమీ లేదని చెప్తుంది. ఏది నిజం? ఏది అబద్ధం? ఏదేమైనా ఇది మాత్రం తెలుసుకోకుండా వదలను. మొత్తానికి ముద్దు దగ్గరికి వచ్చారంటే వీళ్ళ వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారని ఫిక్స్ అవ్వచ్చు" అని సంతోషంగా అనుకుంది. అలా మిగిలిన ఇద్దరికి సమాధానం ఇవ్వకుండానే పిల్లలతో కలిసి పెద్దవాళ్ళందరూ కోర్టుకి చేరుకున్నారు. 10 గంటల సమయంలో. ఒక షిఫ్ట్ కార్ నుంచి దర్జాగా తమ దర్పం చూపించటానికి దిగారు మణికర్ అమ్మగారైన పరిమళ గారు. హారం, నెక్లెస్ వేసుకొని పెద్ద పెద్ద బుట్ట పెద్ద బొట్టు పెట్టుకొని నగలు సరిచేసుకుంటూ దిగారు.
వెనకే మణికర్ నాన్నగారైన పరమేశ్వరన్ గారు వాళ్ళ వెనకే డ్రైవింగ్ సీట్ నుంచి మణికర్ దిగి వెంటనే తన మోక్ష దగ్గరికి వచ్చి తనని జాగ్రత్తగా కిందకి దింపుతూ ఉంటే కోర్టు బయటే ఉన్న విశాల్ తల్లిదండ్రులకి ఆ చిత్రం కనిపించి పళ్ళు నూరుకుంటూ వీళ్ళ వల్లే కదా నా కూతుర్ని కోల్పోయింది అని ప్రసాద్ గారు అనుకుంటే పల్లవి గారు శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేశారు. విశాల్ మాత్రం కలిసిన ఇద్దరి చేతుల వైపు సీరియస్ గా చూస్తూ ఎన్ని రోజులు ఇలానే సంతోషంగా ఉంటారు? ఈ రోజుతో మీ పని అవుట్ అని అనుకున్నాడు. అలా నలుగురు దిగి ఎదురుగా చూసేసరికి విశాల్ ఫ్యామిలీ మొత్తం కనిపించి ముందుగా పరిమళ గారు విశాల్ని చూడటమే భయంతో వణికిపోయి పరమేశ్వరన్ గారి చేయి పట్టుకుంటే, ఇంత భయపడేదానివి ఇలాంటి చెత్త మొహాలకి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఆస్తి కోసం దిగజారిపోయావు కదా, ఈ రోజు నుంచి ఉంటుందిలే మీకు అని పళ్ళు నూరుకుంటూ అనుకుని, ఎహె చేయదులు అని చెయ్యి విదిలించి కొట్టి పట్టించుకోకుండా విశాల్ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు చెల్లెమ్మ బావగారు అని ఆప్యాయంగా అడిగారు. మణికర్ అసహనంగా పరమేశ్వరన్ గారి వైపు చూస్తూ ఉంటే మోక్ష కోపంగా పళ్ళు నూరుకుంటూ, ఇదేంటి మణికర్, మీ నాన్న అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళు మన శత్రువులు కదా, ఆ మాత్రం తెలియదా? నీకు కొంచెం కూడా సపోర్ట్ చేయడా? ఇలా అందరిలో నిన్నే తక్కువ చేసి బిహేవ్ చేస్తాడా? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంటే నీకు సపోర్ట్ చేయట్లేదనే కదా అనుకునేది అని అంటూనే విశాల్ వైపు చూసేసరికి ఎర్రగా మండుతున్న కళ్ళతో మోక్ష వైపు చూస్తూ పిడికిలి బిగించి ఉన్నాడు. మోక్ష భయపడిపోయి మణికర్ వెనక్కి దాక్కుని, మణికర్ విశాల్ మన వైపే చూస్తున్నాడు, మొన్నట్లా మళ్ళీ కొడతాడేమో అని వణికిపోతూ ఉంటే, ఇది కోర్ట్, అలాంటిదేమీ జరగదు, సో నువ్వు ఇలాంటి అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు, మరొక హాఫ్-అన్-అవర్‌లో మన కేస్ స్టార్ట్ అవుతుంది, మనం లాయర్ దగ్గరికి వెళ్దాం పదండి అని పరమేశ్వరన్ గారిని పట్టించుకోకుండా తమ లాయర్ దగ్గరికి వెళ్ళిపోయారు. Thank you for listening and please like, share, comment and subscribe.